ఉండవల్లిలోని ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో వరుసగా చర్చలు జరుపుతున్నారు. ఇవాళ కూడా ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు కేటీఆర్, హరీష్ రావు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సైతం సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముగ్గురు నేతలకు కేసీఆర్ సూచించారని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో పార్టీలోని కీలక నేతలతో సమావేశమయ్యారు. గతంలో చాలాసార్లు సమావేశమయ్యారు, కానీ ఈసారి పలు కీలకమైనటువంటి అంశాల మీద భేటైనట్టుగా మనకు తెలుస్తుంది. దీంట్లో కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, హరీష్ రావు పార్టీలో చాలా సీనియర్ లీడర్ గా ఉన్నారు. అదే సమయంలో వినోద్ కుమార్ మాజీ ఎంపీ, ముగ్గురు కూడా కుటుంబ సభ్యుల్లో దగ్గర వాళ్ళుగా ఉన్నారు. ప్రస్తుతం తాజా అంశాల మీద ఏం చేయాలన్న దాని మీద ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ ప్రధానంగా కాళేశ్వరం అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా పావులు కలుపుతుంది. ఓ పక్క ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. అసెంబ్లీ సమావేశాలు కూడా గత ప్రభుత్వం మీద ఎండగట్టేందుకు కేసీఆర్ ను, హరీష్ రావుని టార్గెట్ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దోషిగా పదార్థం నిలబెడతామన్నటువంటి అంశం మీద కూడా వాళ్ళు ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళంతా చెప్తారు. లీగల్ గా ఎట్లా పోవాలి, నిజంగానే మనకున్నటువంటి ముందున్నటువంటి కర్తవ్యాలు ఏంటంటే అంశం మీద కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పటికే పవర్ ప్లాంట్ ఫౌండేషన్ హరీష్ రావు చేత 2-3 సార్లు పెట్టించినటువంటి కేసీఆర్ ఈసారి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనతో, ప్రజల్లో ఎక్కడ కూడా పలచన కాకూడదు, మనదే పైచేయిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో కేసీఆర్ వ్యూహాత్మకంగా ఉన్నారు. అదే సమయంలో కవిత ఎపిసోడ్ కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. కవిత ఇప్పటికే పార్టీలో కొరకరాని క్రియగా మారినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే చాలా రోజులుగా దాదాపు 2-3 నెలల నుంచి కూడా పార్టీకి అంటుముట్టనట్టుగా ఉంటుంది. ఈసీ ఉద్యమాన్ని సపరేట్ గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దూకుడును తగ్గించుకోవాలని కూడా ఇప్పటికే రాయబారిని కూడా పలు సందర్భంలో కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కూడా మధ్యలో పంపించినట్టుగా తెలుస్తుంది. కానీ ససేమిరా అని కవిత అంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆమె కొంత అడిగినటువంటి మాట బయటికి వినపడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇట్లనే కవిత ముందుకెళ్తే మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ముగ్గురు కూడా హరీష్ రావు, కేటీఆర్, వినోద్ కుమార్ ఇళ్ళది కూడా అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. కేసీఆర్ కు పార్టీలో కుటుంబ సభ్యుల్లో కూడా కీలకం. అలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి అన్ని అంశాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరో ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి అంశం మీద కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరుగుతుంది. ఫామ్ హౌస్ లో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కు గైడ్ చేసింది. ఖచ్చితంగా మీరు 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పకనే చెప్పింది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ ఒకవేళ నాన్ షూట్ ధోరణి వెళ్తే మనం ఎలా సుప్రీంకోర్టులో ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అంశం మీద కూడా వినోద్ కుమార్ తో ఆయన యాజ్ ఏ అడ్వకేట్ గా ఉన్నారు. అదే సమయంలో పార్టీలో మొదటి నుంచి కూడా ఫౌండర్ గా ఉన్నారు. కేసీఆర్ కు వెన్ను తట్టి నడుస్తున్నటువంటి దాంట్లో వినోద్ కుమార్ ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్నట్టు దాంట్లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ తో మాట్లాడి దీన్ని ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అనే ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం స్పెక్యులేషన్స్ గా మారి ఇష్టానుసారంగా ఇతర పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఇతర ప్రజా సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున తూర్పారబెడుతున్నాయి. అదే సమయంలో కవిత కూడా పలు సందర్భాల్లో చెప్పినటువంటి ఉదంతం కూడా మనం గుర్తు చేసుకోవాలి. కనుక వీటన్నిటి మీద స్పెక్యులేషన్స్ ఏమిటో వాటిని ఆపాల్సిన అవసరం ఉంది, ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ ముగ్గురు నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా దాదాపు గంటన్నర నుంచి కూడా సమావేశమయ్యారు. దీంట్లో దాదాపు మరో 2-3 గంటల పాటు కూడా ఇదే అంశం మీద చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కాళేశ్వరం మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీదనే ప్రధానమైనటువంటిది. కేవలం కొన్ని ప్రతులు మాత్రమే, కొన్ని పేజీలు మాత్రమే బయటికి చెప్పారు. కేబినెట్ సమావేశంలో చర్చించారు. కానీ దాదాపు 600 పైగా ఉన్నటువంటి పేజీల నివేదిక మొత్తం కూడా ఇవ్వాలి. ప్రభుత్వం ఏదైతే చేయించినటువంటి నివేదిక ఉందో కాళేశ్వరం సంబంధించినటువంటి ఘోష్ కమిషన్ నివేదిక అదేమో చట్టబద్ధం కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ ఓన్ గా తయారు చేసిందిగానే భావిస్తున్నామని కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సార్లు చెప్పింది. మొన్న హరీష్ రావు కూడా
ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అందులో ఆయన కూడా దాంతో పేర్లు చేర్చిన నేపథ్యంలో మన సెక్రటరియట్ కు సిఎస్ రామకృష్ణారావును కూడా కలిసి వచ్చారు. అక్కడ కలిసి మొత్తం పేజీలు ఇవ్వాలని కూడా ఆయన అడిగిన నేపథ్యం ఉంది. కనుక ఇవన్నీ ఒకవేళ వచ్చి ఉంటే కనుక అందుకనే ఈ ఫామ్ హౌస్ లో కూడా వాటి మీద కూడా డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిపించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. నిజంగానే ఎవరెవరు వెళ్ళారని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఫిరాయింపుల అంశం, ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి ఇష్యూ, అదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి మారిన వాళ్ళు ఇట్లా చాలా అంశాల మీద కవిత ఎపిసోడ్ కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నటువంటి దానిపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. నరేందర్, అంటే ఏంటంటే అసలు టార్గెట్ ఏంటి? కేసీఆర్ ఇలా మూవ్తో విపక్షాలపై ఒత్తిడి తెస్తున్నాడు అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 20 నెలలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఫలాలు జనాలకు ఏం జరగట్లేదు. కనుక ఇచ్చినటువంటి హామీలు వేరు, 420 హామీలు ఇచ్చిండ్రు, కానీ జరిగింది మాత్రం 20 హామీలు కూడా నెరవేరలేదు. కనుక చాలా హామీలు నెరవేరని నేపథ్యంలో జనాలకు ఇక మనం పోవాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక హరీష్ రావుకు కొన్ని బాధ్యతలు, కేటీఆర్ కొన్ని బాధ్యతలు అప్పచెప్పి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, తూర్పారబట్టాలి అన్నటువంటి ఆలోచన కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఇంకా ఎవరు కూడా పార్టీ మారకుండా, ఎందుకంటే గువ్వల బాలరాజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కీలకమైనటువంటి నేతగానే ఉన్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన వెళ్తూ కూడా చాలా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న బీజేపీలో చేరుతూ కూడా కేటీఆర్ మీద ఆరోపణ చేశారు. అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని మాట్లాడారు. కనుక వీటి మరొక కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళకూడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా కేసీఆర్ పార్టీలో ఖచ్చితంగా వాళ్ళకు బూస్టప్ ఇచ్చే అవకాశం ఉండేట్టుగా కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా కేసీఆర్ జనాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసాం, పార్లమెంట్ ఎన్నికలకు ముందు రైతాంగ సమస్యల మీద, కరెంటు సమస్య మీద బయటకు వెళ్లి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈసారి కూడా అవసరమైతే కొద్ది నెలల్లో ఆయన కూడా మళ్ళీ కేసీఆర్ బయటకు వెళ్లి వివిధ అంశాల మీద మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడి నుంచి తెలంగాణ భవన్ కూడా కనీసం నెలకు ఒకసారి అయినా వస్తే ఎట్లా ఉంటుందన్న దాని మీద కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రధానంగా బీజేపీలోకి బీఆర్ఎస్ ని విలీనం అనేటువంటి ప్రస్తావన పదే చేస్తున్న నేపథ్యంలో మన బండి సంజయ్ కూడా చేయడం కానీ ఇట్లా చాలా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కావచ్చు, లేదంటే వివిధ రకాల మాధ్యమాల ద్వారా మీడియాని ఎక్కువ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.